నమస్తే, వెల్కమ్ టు మీ ఎమ్మెల్యే హిటాఫట్టా. ప్రజాప్రతినిధి అంటే ప్రజల తరపున చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజాప్రతినిధులు 175 మంది ఉన్నారు. మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు? ఎంతమంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు? ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు? అసలు ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? గత 5 ఏళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు? ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిటాఫట్టా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మరింకెందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఏపీలో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో దెందులూరు నియోజకవర్గం ఒకటి. గతంలో ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోటగా చెప్పుకునేవారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ పార్టీ అడ్డాగా మార్చామని చెప్పేసి ప్రస్తుత ఎమ్మెల్యే దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బాయి చౌదరి చెప్తున్నారు. అయితే గతంలో చింతమనేని ప్రభాకర్ పనిచేసినప్పుడు ఏ రకంగా అభివృద్ధి చెందింది, అబ్బాయి చౌదరి వచ్చిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి జరిగిందో ఈ ప్రాంత ఓటర్లను ఒకసారి అడిగి తెలుసుకుందాం. వివాదాలకు కేర్ ఆఫ్ గా గతంలో ఉండేది ఆ నియోజకవర్గం. కానీ వైసీపీ ఎమ్మెల్యే వచ్చాక పరిస్థితి మొత్తం మారిపోయింది. అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఆ ఎమ్మెల్యే ఎవరు అని ఆలోచిస్తున్నారా? అది దెందులూరు నియోజకవర్గం. ఆ ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి. మీ ఎమ్మెల్యే హిటాఫట్టాలో భాగంగా ఇప్పుడు దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉండే నియోజకవర్గాల్లో ఏలూరు జిల్లా దెందులూరు ఒకటి. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఘన విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి కోటారు అబ్బయ్య చౌదరి. 2009, 2014 ఎన్నికల్లో గెలిచిన చింతమనేని మరోసారి గెలుస్తారని అంతా ఊహించినా ఏమాత్రం రాజకీయ అనుభవం లేని అబ్బయ్య చౌదరి రంగంలోకి దిగి చింతమనేనిని కోలుకోలేని దెబ్బతీశారు. మీ పేరు? నా పేరు పల్లా ఏసేబండి. మాది పెదవేగ మండలం ముండూరు శివారు పల్లవారుగుడు, ఏలూరు జిల్లా. మన కొటారు అబ్బయ్య చౌదరి గారు మన దెందులూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ మా విషయంలో కూడా రోడ్ల విషయం కానీ, మంచినీళ్ళ విషయం కానీ, ట్యాంకీల విషయం కానీ, అలాగే అభివృద్ధి పథకంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాల పథకంలో ప్రతి పథకానికి కూడా 108, 104, రేషన్ కార్డు, పెన్షను, ఆరోగ్యశ్రీ, ఆసరా అన్ని పథకాలను కూడా అమలు జరుపుకుంటూ ఆయన అడుగుజాల్లో నడిపిస్తున్న మన కొటారు అబ్బయ్య చౌదరి గారిని మళ్ళొకసారి దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయాలని నేను ముక్తకంఠంగా చెప్తున్నాను. అయితే చాలామంది చెప్తారు చింతమనేని ప్రభాకర్ పరిపాలన కన్నా అబ్బయ్య చౌదరి పరిపాలన కొద్దిగా తక్కువగా ఉందని చెప్పంటారు. మీరేమంటారు? అబ్బయ్య చౌదరి గారి పరిపాలన నెంబర్ 1గా ఉంది. ఎందుకంటే ఆయన వచ్చాక అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన ఈ యొక్క దెందులూరు నియోజకవర్గంలో అది మా అందరికీ తెలుసు. మేము ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి ఏదైనా ఇప్పుడు సమస్య వచ్చిందంటే ఆఫీస్కి వచ్చేస్తే వెంటనే స్పందిస్తున్నారు ఆఫీసర్లు కానీ, ఇక్కడ ఉన్న వాలంటీర్లు కానీ, ఏ సభ్యులైనా అవునండి. మా వైఎస్ఆర్కి సంబంధించిన విషయాల్లో ప్రతి విషయాన్ని కూడా ఆయన అడుగుతూ ఫోన్ చేయడంగానే మాకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మన కొటారు అబ్బయ్య చౌదరి గారు. అంటే రైతుల సమస్యల పట్ల పూర్తి స్థాయిలో స్పందించట్లేదని చెప్పి కూడా విమర్శ వస్తుంది. లేదండి, స్పందిస్తున్నాడు ఆయన. ఇవ్వట్టే అక్కడ మనకు వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా మందు కట్టల కానించి కానీ, లేకపోతే వాళ్ళ వాటర్ విషయంలో కానీ, ట్రాన్స్ఫారాల విషయంలో కానీ, వాళ్ళకి వేసే డబ్బుల విషయంలో కానీ ప్రతి పిన్ టు పిన్ స్పందించి ఆయన చేస్తున్నాడు మన కొటారు అబ్బయ్య చౌదరి గారు. చింతమనేని ప్రభాకర్కి అబ్బయ్య చౌదరి గారికి పరిపాలనలో మీరు ఏం వ్యత్యాసం గమనించారు? మన కొటారు అబ్బయ్య చౌదరి గారు మాట చెప్పడమే స్పందించి ఆయన పనిచేస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే చివాట్లు పెట్టి అసలు పనిచేసే విధానమే లేదు. ఆయన దగ్గర కసురుకుంటాం, చివాట్లు పెడతామే. ఇప్పుడు ఎవరినైనా సరే అమ్మ, లేకపోతే అయ్యా, లేకపోతే అన్న, తమ్ముడు అనే మాట మన అబ్బయ్య చౌదరి గారు మాట్లాడుతున్నారు. ఆయన దగ్గర
చెప్పండి. వచ్చే ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు? కొటార అబ్బాయి చౌదరి గారే మన దెందులూరు నియోజకవర్గంలో విజయం సాధిస్తారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఆయన విజయం సాధిస్తారు. పెట్టిన పార్లమెంట్ సభ్యుడు సునీల్ కుమార్ గారు నాగేశ్వరరావు కారుమూరు నాగేశ్వరరావు ఎంపీగా ఆయన కూడా విజయం సాధిస్తారు. అప్పటి వరకు చింతమనేని కారణంగా దెందులూరు నియోజకవర్గం ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ గా ఉండేది. కానీ అబ్బాయి చౌదరి వచ్చాక పరిస్థితిలో మార్పు రావడం మొదలైంది. అప్పటి వరకు విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన అబ్బాయి చౌదరి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో నియోజకవర్గం రూపురేఖలు మార్చే పని మొదలు పెట్టారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించే క్రమంలో స్థానికంగా ఉన్న రాజకీయ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రభుత్వం నుంచి 2700 కోట్ల మేర నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని గ్రామాలు, మండలాలను తీర్చిదిద్దారు. దెందులూరు నియోజకవర్గంలో ఎలా ఉందండి పనితీరు అబ్బాయి చౌదరి గారి? దెందులూరు ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారి పనితీరు చాలా బాగుందండి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో మేము చాలా అభివృద్ధి పొందాము. నాడు నేడు కింద మా ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో స్కూళ్ళు కానీ లేదా రోడ్లు కానీ ఇలా ముఖ్యంగా ఇల్లు లేని వారికి చాలామంది ఇళ్ల పట్టాలు తీసుకుంటున్నామండి. రేపో మాపో కూడా మా గ్రామంలో వచ్చి ఎమ్మెల్యే గారు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రామ అభివృద్ధి మా లక్ష్యంగా మేము ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారు కూడా చాలా రెస్పాండ్ అయ్యి మీరు అన్నది నేను చేస్తానన్న సీఎం గారి యొక్క లక్ష్యం గ్రామ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, ప్రతి ఒక్క పల్లె కూడా ఎంతో బాగుపడాలని ఆయన చెప్తున్నారండి. అంటే సంక్షేమ పథకాలు తప్పితే అభివృద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి కూడా కుంటుపడింది అంటారు, దానికి ఏమంటారు? రమ్మని చెప్పండి సార్, ఎందుకు అభివృద్ధి లేదో. నాడు నేడులో స్కూళ్ళు మీరు చూస్తున్నారు, గతంలో స్కూళ్ళు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉండేవి మీరు చూస్తున్నారు. సీసీ రోడ్లు ఎలా ఉండేవి మీరు చూస్తున్నారు. గతంలో ప్రభుత్వంలో నడవడానికి కూడా మాకు దారి ఉండేది కాదు. ఈరోజు మేము కార్లు వేసుకెళ్ళడానికి కూడా మా ఇంటికి సిద్ధంగా ఉన్నాం. రమ్మనండి, అభివృద్ధి ఏంటో ఎక్కడ జరగలేదో చూపిస్తాం. బ్రిడ్జిలు ఏంటి, బలివే బ్రిడ్జి దాదాపు 40 సంవత్సరాల నుంచి బలివే బ్రిడ్జి అవ్వాలా, చాలా ఇప్పుడు ఎన్నో 100 కోట్లు పెట్టి బలివే బ్రిడ్జి కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా చాలా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు మాటలు కాదండి, వాళ్ళు రమ్మనండి, మనం చేసి చూపిస్తాము. ఇంకా వాళ్ళ కళ్ళ ముందు కట్టినట్టుగా చూపిస్తాము. మనదేమి అబద్ధాలు ఆడే అవసరం లేదు. మీ మీడియాతో రమ్మనండి, మేము తీసుకెళ్ళే అభివృద్ధి ఏంటో కూడా చూపిస్తాము. ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఓసారి గమనిస్తే కొల్లూరి గ్రామాల్లో రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అంతేకాదు చెరువుల వివాదానికి చెక్ పెట్టి గత 4.5 ఏళ్లలో కొల్లేరు లంక గ్రామాల్లో ఒక్క పోలీస్ పికెటింగ్ లేకుండా పాలన చేసిన ప్రజాప్రతినిధిగా ఇక్కడ ప్రజలతో శభాష్ అనిపించుకున్నారు అబ్బాయి చౌదరి. ఏం పేరు మీ పేరు? జొక్కల అంజిబాబు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. ఆటో కూడా ఉంది. ఎలా ఉంది దెందులూరు నియోజకవర్గంలోను ప్రస్తుతం ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందన్న. పర్లేదా? అంటే మీకు అన్ని అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులో అంటే మేము వ్యవసాయం చేసుకున్నాం కదా, ఏదో అందుబాటులో ఉంటున్నాడు ఒకసారి. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి మీకు? అంతనే. గతంకి ఇప్పటికి ఎలా ఉంది? మీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో బాగుందా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాగుందా? జగన్మోహన్ రెడ్డి రెండు బాగానే ఉన్నాయి నాన్న. ఇప్పుడు పథకాలు అన్నాయి, వాళ్ళు వచ్చినా ఇస్తున్నారు, ఇల్లు వచ్చినా ఇస్తున్నారు. ఇల్లు ఇవ్వట్లేదని అంటాకి ఏమన్నా వాళ్ళు గెలిచినా ఇస్తున్నారు, వీళ్ళు గెలిచినా ఇస్తున్నారు. పరిపాలనలో ఇవ్వట్లేదనేది ఏమి లేదు కదా. మాదేపల్లి కైకలు రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు ఎమ్మెల్యే. ఇందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్, రోడ్ నిర్మాణం కోసం 270 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలను వేధిస్తున్న సమస్యను తీర్చేశారు. శ్రీపర్రు కాజ్వే వద్ద వంతెన నిర్మాణం చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తొలగించారు. చింతమనేనిని ఢీ కొట్టడం, గెలవటం ఓకే, అభివృద్ధి పనుల విషయంలోనూ పర్వాలేదని చెప్పుకుందాం. మరి దెందులూరు నియోజకవర్గంలో ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఏమీ లేవా అంటే ఉన్నాయనే చెప్పాలి. మొదట్లో సాధారణమేనని చెప్పుకున్న ఆ సమస్య కాస్త ఇప్పుడు తలనొప్పిగా మారడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. అభివృద్ధి అనేది నాణ్యానికి ఒకవైపు మాత్రమేనన్న అభిప్రాయం ఇక్కడ వినిపిస్తోంది. అయితే ఎమ్మెల్యేపై నియోజకవర్గ ప్రజల్లో ఏమాత్రం వ్యతిరేకత లేకపోయినా అతనికి షాడోగా ఆయన తండ్రి కోటారు రామచంద్రరావు వ్యవహార శైలి ఉందన్న విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఏ పనులు జరగాలన్నా కమిషన్లు ముట్ట చెప్పాల్సిందేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోకలాభ సత్యనారాయణ, మాజీ సర్పంచ్, మల్కాపురం గ్రామం, ఏలూరు మండలం, దెందులూరు నియోజకవర్గం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీకు ఏమైనా తేడా కనబడుతుందా? చాలా వ్యత్యాసం కనబడుతుంది. నేను గతంలో 2 సార్లు సర్పంచ్గా చేశాను. పార్టీలో ఎమ్మెల్యే గారితో, ప్రభాకర్ గారితో కలిసి పనిచేసాం. మరి ఈరోజు
5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్లో చూసాం. ఎక్కువ శాతం వ్యవసాయక ప్రాంతమైన దెందులూరు నియోజకవర్గం. వ్యవసాయ మార్గం చూసే వాటర్ ఫెసిలిటీలో కానీ, రవాణా మార్గాల్లో కానీ, కూలీల యొక్క ఇబ్బందుల్లో కానీ, రైతు భరోసాలో మందులు, పురుగు మందులు, ఎరువులు సప్లై చేసే దాంట్లో కానీ అప్పటికప్పుడు చాలా వ్యత్యాసం కనబడుతుంది. తక్కువలో కూడా కాదు, చాలా వ్యత్యాసం. ఎందుకంటే గతంలో నీళ్ళకి ఇబ్బంది వస్తే కృష్ణకాలం నుంచి మాకు నీటిని విడుదల చేసి గుండుగోళం వరకు సప్లై ఇచ్చేవారు. ఈరోజు కృష్ణకాలం చూస్తే పాడుబడి ఉంది. ఇవాళకి మొత్తం వ్యవసాయాలన్నీ ఎండిపోయినాయి. 70% వ్యవసాయం ఎండిపోయి ఉన్నాం ఇవాళ. మరి అటువంటి పరిస్థితుల్లోని వ్యత్యాసం అనేది కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది. ఎక్కడ దాకో ఎందుకు? ఉదాహరణకు కైకలూరు ఏలూరు రహదారి నిర్మాణం పనుల్లో భాగంగా దెందులూరు నియోజకవర్గం పరిధిలో జరగవలసిన పనులు గత 2 సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్నాయి. అదేమంటే ఎమ్మెల్యే తండ్రి రామచంద్రారావు వైపు వేలెత్తి చూపుతున్నారు ప్రైవేట్ కాంట్రాక్టర్లు. ఇక దెందులూరు నియోజకవర్గం పరిధిలో కోడి పందాలు, పేకాట జరగకుండా చూస్తానని ఎన్నికల్లో హామీనిచ్చారు ఎమ్మెల్యే. కానీ ఇప్పటి వరకు అలాంటిదేమీ లేదనే చెప్పాలి. యథేచ్ఛగా కోడి పందాలు, పేకాట నిర్వహణ సాగిపోతున్నాయని, కోట్లలో డబ్బు చేతులు మారుతుందని ఆరోపిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. ఇక ఏదైనా పనుల కోసం ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే నాన్నను కలవండి, అంతా చూసుకుంటారని అబ్బాయి చౌదరి చెబుతూ ఉంటారు. ఇక ఎమ్మెల్యే చుట్టూ ఉండే కోటరి కూడా ఆయనకు మైనసేనని చెప్పాలి. ప్రత్యేకించి ముఖ్యనచరుడుగా చెప్పుకునే కామిరెడ్డి నాని వ్యవహార శైలి పార్టీలోనే కొందరికి ఇబ్బందికరంగా మారిందన్న కామెంట్లు ఉన్నాయి. ఈయన సారథ్యంలోనూ కోడి పందాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంటే గతంలోనూ దెందులూరు నియోజకవర్గం సమస్యాత్మక ప్రాంతం. చింతమనేని ప్రభాకర్ ఉన్నప్పుడేమో ఒక రకంగా ఉంది, అబ్బాయి చౌదరి వచ్చినట్టు ప్రశాంత వాతావరణం వచ్చిందని చెప్పేసి కూడా ఒక మాట. అవన్నీ చింతమనేని ఉన్నప్పుడు ఉద్రేక భావాలు అనేది చాలా తక్కువ. కాకపోతే ఆయనకు స్పీడ్గా చేసేవాడు పనులు. స్పీడ్గా అంటే ఆయన నడత అంతే, మనం అడిగేది చేసేది నిమిషాలతో పని అయిపోయేది. కనుక ఆ పనులు చేసేటప్పుడు కొంత ఇబ్బందులుగా ఉన్నా ఎక్కువ శాతం అడిగినట్టుగా 190% అమలు జరిగినాయి. కానీ ఇప్పుడు అలా కాదు, చేద్దాం చేద్దాం. అప్పటికిప్పుడు ఎంతో వ్యత్యాసం కనబడుతుంది అభివృద్ధి కార్యక్రమాలు. ఇక సంక్షేమాలు అంటారా, అన్ని ఊళ్ళకి వస్తుంది, అన్ని ప్రాంతాలకి వస్తుంది, మాకు వస్తుంది. తెలుగుదేశం టైంలో వచ్చింది, ఇప్పుడు వచ్చింది సంక్షేమం. అభివృద్ధి విషయంలో మాత్రం 100% వెనుకబడి ఉంది ఈనాడు ఈ ప్రభుత్వం. ఓవైపు తన తండ్రి షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నా ఎమ్మెల్యేకు మాత్రం ఆ మరకలు అంటుకోలేదు. దీంతో ఎన్నికలకు ముందుగా అభ్యర్థుల ఖరారు కోసం ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేపట్టిన వైసీపీ అధినేత జగన్ పలువురికి సీటు నిరాకరించారు. ఇంకొందరికి స్థానచలనం కలిగించారు. కానీ అబ్బాయి చౌదరికి మాత్రం 6 నెలల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ప్రజల దృష్టిలో అబ్బాయి చౌదరికి ఉన్న మంచి పేరు కారణమని చెప్పాలి. అందువల్లే నియోజకవర్గ ప్రజలు అబ్బాయి చౌదరికి 160 మార్కులు ఇచ్చారు. ఇది దెందులూరు నియోజకవర్గంలో ఓటర్ల అభిప్రాయం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కంటే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగాను అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిరాటంకంగా జరుగుతాయని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్న అబ్బాయి చౌదరి పట్ల ప్రజలు పూర్తి స్థాయిలో సానుకూలంగా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన చింతమనేని ప్రభాకర్ ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధించాలని చాలా పట్టుదలతో ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు మొగ్గు చూపుతారో కాలమే నిర్ణయించాలి. ఇది దెందులూరు నియోజకవర్గంలో పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో మురళీధర్, స్వతంత్ర టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు నియోజకవర్గం నుంచి. మొత్తంగా రానున్న ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని అబ్బయ్య చౌదరి, ఈసారి అబ్బయ్య చౌదరిని ఓడించాలని చింతమనేని తీవ్రంగా ప్రయత్నిస్తుండడంతో దెందులూరు ఎన్నిక రసవత్తరంగా మారింది.